పాము పడగ అది బరువులు మొయ్యదు. మీరు ఎక్కడైనా పాము తల మీద బరువు పెట్టి మోయించడం, లేకపోతే ఏదైనా బరువులు మోసుకుంటూ వెళ్ళిపోతుండడం పడగ మీద మీరు ఎక్కడా చూడరు. మరి ఆదిశేషుడు తన పడగలతో ఈ భూమండలాన్నంతటిని ఎలా మోస్తున్నాడు అంటే, పాతాళలోకమునందు ఉన్నటువంటి ఆదిశేషుని యందు ఈ భూమి కదలకుండా నిలబెట్టడం కోసమని ఆదిశేషుడు తన పడగల మీద భరించగలిగినటువంటి శక్తిగా ఆదిశేషుని యందు ప్రవేశించాడు పరమేశ్వరుడు. ఎందుకు ప్రవేశించాడు అంటే, ఒకనాడు తనకి అల్లెత్రాడయ్యాడు త్రిపురాసుర సంహారంలో. అందుకని అహిర్భుజ్ఞ అంటే ఆదిశేషుని యందు ప్రవేశించి ఈ భూమి కదలకుండా పట్టుకోవడంలో ఆయన పడగలకి అంత శక్తినిచ్చాడు. అందుకే ఆదిశేషుడు శివప్రవేశం వలన అంత మహాజ్ఞాని అయి ఉత్తరోత్తర కాలమనందు ఆయన పతంజలి రూపంలో వచ్చి మహాభాష్యము అన్న పేరుతో మహాగ్రంథాన్ని వెలయించాడు. మూకశంకరులు మూక పంచశతిలో దాని మీద మహాభాష్య వ్యాఖ్య అంటూ పెద్ద స్తోత్రమే చేశారు. కాబట్టి శివశక్తి తన యందుండి ఇంత స్థితిని పొందినవాడు కాబట్టి ఈ శివలింగం మీద ఆదిశేషుడు పడగలు పట్టుంటాడు. ఈయన అనుగ్రహమే నన్ను భూమిని మోసేట్టు చేసింది. ఈ అనుగ్రహంతో నేను ఈయనకి పడగలు పట్టి నా ఛత్రాన్నై నేను సేవ చేసుకుంటానని ఆదిశేషుడు పడగలు పడతాడు. పడగల కింద కుక్షిలింగం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆదిశేషుడి పడగల మీద వాసుకి ఉంటాడు. ఎందుకని? శివుణ్ణి ఆశ్రయించిన వాడు ఎంత శక్తిని పొందగలడో చూపించడానికి ఆదిశేషుడి కన్నా పైన వాసుకి ఉంటారు. ఈ వాసుకి పైన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. అయితే వాసుకి ఊపిరిలోంచి విషం వస్తుంటుంది. ఎప్పుడు విషం వస్తుంది కాబట్టి మీరు లోపలికి వెళ్ళడం కుదరదు. కుక్షిలో లోపలికి వెళ్ళడం కాదు, గుడి తలుపులు చాలాసేపు వేసున్న తర్వాత తలుపులు తీస్తే ఎదురుగుండా కాని వెడితే రోగము సంప్రాప్తిస్తుందేమో అని భయం చాలా మందికి ఏమి అదే చెప్తారు. అందుకే కుక్షి క్షేత్రంలో ఏం చేస్తారంటే గరుడ స్తంభం ఉంటుంది ఎదురుగుండా. ఈ గరుడ స్తంభం ఏం చేస్తుందంటే వాసుకి విడిచిపెట్టినటువంటి విషజ్వాలల్ని విరిచేస్తుంటుంది. అందుకని ఆ సేవ చేసుకోవడానికి నించుంది గరుడ స్తంభం తప్ప ఇప్పుడు వాసుకిని ఏమీ చేయలేకపోయాడు. ఎందుకని? శివలింగం ఉంది కింద, పరమశివుడు ఉన్నాడు. పరమశివుడున్న కారణం చేత వాసుకి గరుత్మంతుని వలన భయం లేకుండా పోయింది. అక్కడ వాసుకి ఏం చేస్తాడో తెలుసా అండి?